జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 3:30 సెక్రటేరియట్లో హెల్త్ మినిస్టర్తో జూడాలు ప్రతినిధులంతా చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చలకు 3 ప్రతినిధులను మాత్రమే పంపించాల్సిందిగా ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు సూచించింది. ఈ సమావేశంలో తమ ప్రధానమైన డిమాండ్లను హెల్త్ మినిస్టర్ ముందు జూనియర్ డాక్టర్లు ఉంచనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు వస్తాయి, జూడాల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 సెక్రటేరియట్లో హెల్త్ మినిస్టర్ తో జూడాల ప్రతినిధులు చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చలకు 3 ప్రతినిధులను మాత్రమే పంపించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో తమ ప్రధానమైన డిమాండ్లను హెల్త్ మినిస్టర్ ముందు జూనియర్ డాక్టర్లు ఉంచనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు వస్తాయి, జూడాల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. జమీమా, గత 11 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మెబాట పట్టడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా స్టైఫండ్ పెంపు ఏదైతే తమకు జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం 15% స్టైఫండ్ పెంచాలి అని చెప్పి ఇటు పీజీలు, ఇంటర్న్లు అందరూ కూడా తమ విధులను బహిష్కరించి మరి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఎమర్జెన్సీ సేవలు సైతం వాళ్ళు బాయ్కాట్ చేసి తమ ధర్నాను, నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న సాయంత్రం ఒక ప్రెస్ రిలీజ్ అయితే ప్రభుత్వం చేయటం జరిగింది. దానిలో పీజీలకు 3%, ఇంటర్లకు 5% ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. అయితే జూనియర్ డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం మొదటి నుంచి అదే మాట మీద ఉంది, మేము దానికి సంతృప్తిగా లేము, కాబట్టే మేము నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పి జూనియర్ డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి తమతో చర్చలు జరపాలి, జరిపిన తర్వాత తాము సమ్మె విరమించేది లేదు చెప్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 3:30 వైద్యారోగ్య శాఖ మంత్రితో ఈ జూనియర్ డాక్టర్ల బృందం అయితే సమావేశం కాబోతుంది. ప్రధానంగా వాళ్ళు డిమాండ్స్ 3 ఉన్నాయి. 3 కూడా ప్రధానమైన డిమాండ్ స్టైఫండ్. ఆ స్టైఫండ్కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా తాము సమ్మె విరమించబోయేది లేదు అని చెప్పైతే జూనియర్ డాక్టర్లు అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రోజుకు ఒక విధంగా, ఒక రోజు చేతికి సంకెళ్ళు వేసుకుని వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న కళ్ళకు గంతలు గట్టి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు చెవులో పూలు పెడతారా మాకు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తనకి సింబల్గా చెవులో పూలు పెట్టుకుని నిరసన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితులు. ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలి, ఏదైతే స్టైఫండ్ మాకు 15% ఇస్తామని జీవోలో ఇచ్చారో అది మాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము అడిగినది ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సంవత్సరానికి 87 కోట్లకు మించి భారం పడదు. అది చాలా చిన్న అమౌంట్ కాబట్టి తమకు స్టైఫండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాల్సిందే, అప్పటి వరకు తాము సమ్మె విరమించబోము అని స్పష్టంగా జూనియర్ డాక్టర్లంతా కూడా చెప్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో జూనియర్ డాక్టర్ల బృందం వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం వాళ్ళకి కోరింది ఇస్తుందా లేదా, లేకపోతే ఏదైనా బుజ్జగింప చర్యలు చేపడుతుందా, లేకపోతే వాళ్ళు అడిగిన విధంగానే 15% ఇస్తుందా, లేకపోతే 10%కే సరిపుచ్చుతారా, ఏం చేస్తారు అనేది మాత్రం తెలియదు. మనం కొంచెం సేపు వేచి ఉంటే చర్చలు సఫలమవుతాయా, చర్చలు విఫలమవుతాయా, సమ్మె కొనసాగుతుందా లేకపోతే సమ్మె ఆగిపోతుందా అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే జూనియర్ డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, తమకు 15% ఇవ్వాల్సిందే స్టైఫండ్, అప్పటి వరకు కూడా తాము సమ్మె విరమించి
అంగీకరించేది లేదు అనేది వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కాసేపట్లో చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది మాత్రం మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.